27వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. చదవండి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసు ఏమి చేతునని వారిని అడుగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగుగా, వారు సిలువ వేయమని మరెక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. చాలు. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చక్కగా మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు వాక్యం కొరకు ఆశతో ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ శుభ శుక్రవారము మీ సన్నిధిలో చేరే భాగ్యాన్ని నాకు ఇచ్చావు. కొన్ని విషయాలు నాతో మాట్లాడు ప్రభువా అని అందరము దేవునికి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి అందరూ కూడా. కృపగల దేవా, నీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శుభకరమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. కొద్దిసేపు నీ మాటలు మేము ధ్యానించబోతున్నాం. నీ పాదాల దగ్గర ప్రార్థించాలని ఆశతో నీ వైపు చూస్తున్నాం. నీవే మా అందరితో మాట్లాడండి. మాలో నీ గొప్ప కార్యము జరిగించండి. విను మనస్సుని మాకు ఇవ్వండి. గ్రహింపుగల జ్ఞానాత్మను దయచేయండి. ఈ దినము ప్రతి వ్యక్తి దర్శించబడాలి. ప్రతి ఒక్కరూ బలపరచబడాలి. నీవే నీ గొప్ప కార్యము చేసి మమ్మల్ని అందరిని ఉజ్జీవపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క శ్రేష్ఠ నామములో దేవుడు మళ్ళందరినీ కాపాడి ఈ 2026 సంవత్సరంలో మనమందరము కూడా క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ దినము, లేదా ఆయన శిలువలో ప్రాణం పెట్టిన క్షణములను తలపోసుకోవడానికి సర్వోన్నతుడైన దేవుడు ఈ చక్కటి అవకాశం మన బ్రతుకులకి దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము మరి శుభ శుక్రవారము లేదా గుడ్ ఫ్రైడే అని ఏం చేయబడుతుంది, పిలువబడుతుంది. వాస్తవంగా మనం ఆరాధిస్తున్న దేవుడు, మన రక్షకుడు మరణ వార్త ప్రపంచమంతటా, భారతదేశమే కాదు ప్రపంచ దేశమంతటా ఈ దినాన్ని గుడ్ ఫ్రైడేగా చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇది ఎందుకు శుభ శుక్రవారంగా సెలబ్రేషన్ చేసుకుంటారు? మరణ రోజుని ఎవరైనా అది శుభం అవుద్దా చెప్పండి? అందరూ ఈ విషయాన్ని ఆలోచిస్తే బాగుంటుంది. ప్రపంచమంతా ఆలోచించాలి. ఈరోజు స్కూళ్ళు సెలవు, గవర్నమెంట్ సంబంధించిన ప్రతిదీ సెలవు దినమే. ఈ సెలవు దినం ఎందుకురా అని ఎవరిని అడిగినా వాళ్ళు చెబుతారు వాళ్ళ నోటితో. ఏమని? గుడ్ ఫ్రైడే. ఏంటి వాళ్ళు గుడ్ ఫ్రైడే ఏంటంటే, యేసు ప్రభువారు
ఈ ప్రపంచంలో ఎవరు మరణించినా, మహోన్నతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి ఎవరు మరణించినా అది శుభదినము అని అంటది ఎవరన్నా? చెప్పండి. సంతాప దినము అంటారు. దేశం కొరకు, రాష్ట్రం కొరకు కొన్నిసార్లు కొంతమంది సైన్యములో చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆ రోజున స్తూపం దగ్గరికి వెళ్ళి అందరూ ఏం చేస్తారు? నివాళులు అర్పిస్తారు. అలాగే తెలంగాణ స్వతంత్రంగా మార్చబడ్డానికి, తెలంగాణ స్వతంత్రం కొరకు పోరాటం చేసి ఎంతోమంది ఏమైపోయారు? చచ్చిపోయారు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం ఒక పెద్ద స్తూపం ఏం చేశారు అక్కడ కట్టి, దాన్ని ఒక రోజు ప్రకటించి ఆ రోజు వెళ్ళి ఏం చేస్తారు అక్కడ? గొప్ప గొప్ప నాయకులు అందరూ కూడా వెళ్ళి కొన్ని దండలు వేసి ఏం చేస్తారు? నివాళులు అర్పిస్తారు. అలాగే సైన్యంలో ఉన్న వాళ్ళ కోసం, మన దేశ స్వాతంత్రాన్ని తెచ్చిన మహాత్మా గాంధీ గారి కోసం, అలాగే నెహ్రూ గారి యొక్క కోసం, ఇలాగ కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు అండి జనన దినాన్ని అలాగే మరణ దినాన్ని కూడా ఏం చేసుకుంటారు? జరుపుకుంటారు. మరణ దినములో అక్కడికి వెళ్ళి అందరూ మౌన దీక్ష ఏం చేస్తాను చెప్పండి? పాటించి నివాళులు అర్పిస్తారు. కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క అండి మరణ దినము ప్రపంచమంతా ఇది ఎలా జరుపుకుంటుంది అని అంటే శుభ శుక్రవారముగా అంటారు. అంటే కొంతమంది అభిప్రాయం అన్ని శుక్రవారాలు సెడ్ అయ్యే, ఈ ఒక్క శుక్రవారమే సంవత్సరానికి 52 శుక్రవారాలు వస్తాయి. 52 శుక్రవారాల్లో ఈ శుక్రవారం ఒక్కటే మంచిదా చెప్పండి? కాదు, అలా కాదు. అన్ని శుక్రవారాలు మంచివే, ఈ శుక్రవారం స్పెషల్. అది యేసు ప్రభు జీవితంలో ఉన్న ప్రత్యేకత, అంతే కదా. ఆయనలాగా ఎవరు జన్మించలేదు, ఆయనకులాగా ఎవరు జీవించలేదు, ఆయనలాగా ఎవరు మరణించలేదు. పరమగీత గ్రంథములో షులోమితి మాట్లాడుతూ అంటది కదా, నా ప్రియుడు ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, ఇంకా 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు ఎవరు? నేను అతన్ని గుర్తింపగలను. హల్లెలూయా. అంటే మన ప్రియుని యొక్క విశేషత అంత గొప్పది, అంత విలువలను ఏం చేసుకుని చెప్పండి? సంతరించుకుని. గుడ్ ఫ్రైడే అని సెలవు తీసుకునే వాళ్ళు, పలుకుతున్నవారు అప్పుడే అర్థం అవ్వాలి, ఇదేంటి అందరి పుట్టిక, అందరి మరణం చెడు అనుకుంటారు. కానీ ఈయన మరణం ఎందుకు ఇంత శుభంగా మారిందంటే ఈయన మానవుల కోసము వారి పాపముల కొరకు కలువరి శిలువలో ఆయన ఏం పెట్టాడు? ఆయన ప్రాణ త్యాగము ప్రతి మనిషికి పాప మురుకుని ఏం చేసింది? తొలగించి పరిశుద్ధులను. హల్లెలూయా. అందుకు ఇది ఏ దినం అయిపోయింది? ఆ మాటలోనే ఎంతో భావగర్భితమైన విషయం ఉంది, కానీ దానిని ప్రజలు గుర్తించట్లేదు. కళ్ళు ఏమైపోయినాయి? ఆనాడు రోమీయులకి కళ్ళు మూసుకుపోయినట్టు, యూదులకి కళ్ళు మూయబడినట్లు ఇప్పుడు కూడా చాలామంది కళ్ళు ఏమైపోయినాయి? మూసుకుపోయి పాపం వాళ్ళు ఇంకా ఏదో ధ్యాసలో, ఏదో ఆలోచనలో ఏమైపోతున్నారు? ఉంటున్నారు. వారి క్షేమం కొరకు, వారి రక్షణ కొరకు ప్రతి మానవుడు ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉంది అనడానికి ఏ సందేహము లేదు. ఈరోజు దేవుని వాక్యములోనికి వెళ్ళి మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. చదవబడిన వచన భాగములో కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి. రాత్రి కూడా నేను ఇదే విషయాన్ని మీద మీతో మాట్లాడుతూ వచ్చాను. రాత్రి 26వ అధ్యాయములో ఉన్న 36వ వచనము నుంచి వ్రాయబడిన కొన్ని వచనాలు గత రాత్రి మనము ధ్యానము చేశాం. యేసు ప్రభువారు గెత్సెమనే వనమానికి వెళ్ళాడు. అక్కడ ఏం చేసుకున్నారు? ఆయన
ప్రార్థన చేసుకున్నారు. ఆయన ప్రేమించిన పేతురుని అలాగే జెబెదయి యొక్క ఇద్దరు కుమారుల్ని తీసుకుని ఆయన కాస్త ఏకాంతముగా వారిని తోడుకుని వెళ్ళి వారి దగ్గర ఆయన చాలా దుఃఖమును ఆయన ఏం చేశారు, కనుపరిచారు. ఆయన ఎంతో దుఃఖము పడ్డాడు. అలాగే ఆయన చాలా వేదనకు గురయ్యాడు, చాలా భావోద్రేకానికి ఆయన గురయ్యాడు. ఆ సమయంలోనే ప్రార్థించాడు, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి, కానీ అది అప్పుడంటే నా ఇష్టం కాదు, అది ఎవరిష్టము అని ప్రభుతో మాట్లాడాడు. అలా మాట్లాడిన తర్వాత ప్రభువారు మరలా వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి 42వ వచనంలో ఆయన అంటాడు, మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగిదను కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట అసాధ్యము కాని ఎడల నీ చిత్తమే ఏమవ్వాలి అని మరలా ప్రార్థన చేశారు. ఎవరో కదా, యేసు ప్రభుల వారు ఎలాగూ ఏం చేశారు చెప్పండి, ప్రార్థన చేశారు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది జాగ్రత్తగా. ఈ యొక్క వచన భాగములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే పాఠం ఉంది. మనం దీన్ని ధ్యానం చేయాలి. యేసు ప్రభుల వారు అలా ప్రార్థించారు. అలా ప్రార్థించి కొన్ని క్షణాలు గడిచాయి. శిష్యులు చాలా నిద్రలోనికి పోయారు. గుండెలు ఆయన పాపం వేదనతో నిండి ఉన్నాయి. శిష్యులు మాత్రం ఇంకేమైపోతున్నారు, నిద్రపోతున్నారు. ఎందుకంటే సమయం చాలా అయిపోయింది, అర్ధరాత్రి దాటిపోయింది, తెల్లవారిపోతూ ఉంది. ప్రభువారు మేలుకొని ఆయన నడుచుకుంటూ కొంచెం ఎదురుకొచ్చేటప్పటికి అప్పటికే యోధా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారిని 30 వెండి నాణేలకి బేరం పెట్టేశాడు. నేను ముద్దు పెట్టుకొని ఆయనని మీకు ఏం చేస్తాను, అప్పగిస్తాను, ఆయన ఎక్కడున్నాడో నేను మీకు చూపిస్తాను అని చెప్పాడు. చెప్పి వాళ్ళని వెంట పెట్టుకొని ఆ యొక్క గెత్సెమనే వనానికి వారిని తీసుకుని యోధా ఇస్కరియోతు వస్తూ ఉన్నాడు. యోధా ఇస్కరియోతుతో పాటు చాలామంది ప్రజలు ఉన్నారు, సైన్యము ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. వీళ్ళంతా కలిసి కొంతమంది కత్తులు పట్టుకున్నారు, కొన్ని గుదిలు పట్టుకున్నారు, కొంతమంది కొన్ని దివిటీలు పట్టుకున్నారు. ఒక ఆర్భాటముతో వారంతా బయలుదేరి ఏం చేస్తున్నారు చెప్పండి, వస్తున్నారు. ప్రభువుకు అది ఎరిగి మనుష్య కుమారుడు అప్పగించబడు సమయం ఏమైంది, సమీపించింది అని చెప్పి ఆయనే లేచి ఏం చేస్తున్నాడు, 12 మందితో కలిసి బయలుదేరుతున్నాడు. ఆయన బయలుదేరుతున్నప్పుడు వీళ్ళు ఎదురయ్యారు. అందులో ఫస్ట్ గంట కనపడుతున్నాడు. ఎవరో తెలుసా, యోధా ఇస్కరియోతు. యోధా ఇస్కరియోతు వచ్చేసి ఎదురుగుంట నిలబడ్డాడు. ఆగిపోయాడు. అక్కడ దాకా వచ్చి, అయ్య బాబో మా గురువు గారు నన్ను చూసేసాడు, ఆయన నేను ఈరోజు అప్పగింతను తప్పేమో అన్నట్టుగా మనసులో కొంచెం వచ్చింది. ఏమండి, హుషారుగా వచ్చేవాడు ఒక్కసారి ఆగిపోయి ఆలోచనలో పడ్డాడు. రాలేకపోతున్నాడు. అడిగేద్దాం అనుకున్నాడు కానీ అడుగు పడతలేదు. కానీ యేసు ప్రభు వారు యోధాయంకు చూసి అంటాడు, చెలికాడ చెయ్యి వచ్చిన పని త్వరగా చెయ్యి, లేఖనము నెరవేరినట్లు నువ్వు చెయ్యవలసిందేదో ఏం చెయ్యి అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. స్నేహితుడా అని పిలిచాడు. ఎవరిని? నా తోటోడా అని పిలిచాడు. ఎవరిని పిలిస్తే ఆయన వచ్చాడు, కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టాడు. ఎవరిని? వాళ్ళు వచ్చారు. గబగబా పట్టుకుందాం అనుకునే ముందే ఆయన మాట్లాడాడు. ఎవరు కదా, నన్ను పట్టుకోవడానికి మీరు కత్తులు గుదిలు పట్టుకుని ఏం చేయక్కర్లేదు, రావాల్సిన పని లేదు. ఎందుకు మీరు ఇలా వచ్చారు? మీ మధ్య కదా నేను చాలాసార్లు తిరిగాను, ఎన్నో ప్రసంగాలు చేశాను అని మాట్లాడుతున్నాను. ఈలోగా యేసు ప్రభు శిష్యుడైన పాపం ఎవరికి, పేతురు గారికి ఆవేశం పొంగుకుంటూ వచ్చింది. ఎందుకు ఎరా మా గురువు ఎలాంటోడు అనుకున్నా మాకు తెలవదా? ఆయన ఎవడికి అపకారము చేయలేదు.
ఆయన కుంటి వారికి నడకిచ్చాడు, గుడ్డోళ్ళకి సూపురిచ్చాడు, సచ్చినోళ్ళు సైతము ఆయనతో 3.5 సంవత్సరాలు తిరిగామరా. ఆయనలో ఏ తప్పు ఉందని చెప్పి మీరు ఇలా పట్టుకుని వచ్చేసారు, కొడతానికి వచ్చేసారు, సంఖ్యలు ఎత్తనికి వచ్చారు. ఆయన ఎందుకు మీరు బంధిస్తానికి వీలు లేదు. ఇవాళ ఎవడు అడ్డం వస్తాను వేసేస్తానని కత్తి తీసేశాడు మనోడు. ఎవరో కొంచెం ఆవేశం ఎక్కువ. అలాంటి ఆవేశపూర్లు ఎవరైనా ఉన్నారా చెప్పరా? యేసయ్య ఒక మాట చెప్పాడు అండి, తీసినోడు తీసినట్టు ఉండలేదు, వేసేద్దాం అనుకున్నాడు. ఎవరిని? ప్రధాన యాజకుడి మెడకాయ తీసేయాలంతే. పేతురు ఒక తలకాయ తీసేస్తే యోహాను యాకోబులు వరుస పెట్టి ఒక్కొక్కరి దగ్గర ఏమన్నాయి చెప్పరా? కత్తులు ఉన్నాయి. యేసు ప్రభు చెప్పాడు పైగా, రై కత్తి లేనోడు పై అంగీ అమ్మేసైనా ఏం కొనుక్కోండి అన్నాడు. కత్తి కొనుక్కోండి. కత్తి లేకపోతే నా వెనకాల రావద్దు. నా వెనకాల రావాలంటే మీరేం కావాలి? కత్తి కావాలి. కత్తి తెచ్చుకోండి రా. అవసరమైతే ఏదమ్మేయండి, పై వస్త్రం వేసి అన్న ఏం కొనుక్కోండి అన్నాడు. అందుకని పాపం ప్రతి ఒక్కడి దగ్గర వరలో ఏముంది? కత్తులు ఉన్నాయి. కానీ ధైర్యం చేసి తీసేశాడు మనోడు. ఎవరో చెప్పరా? తీసేసి తలకాయ మీద వేసాడు, గురి పెట్టాడు. కానీ కొద్దిగా తప్పుకొని చెవు తెగి కింద పడిపోయింది. ఆడేమో కింద పడిపోయి విలవిల్లాడిపోతున్నాడు. ఎవరు? ప్రధాన యాజకుని కుమారుడు మల్కు అండి ఏమైపోయాడు? వెంటనే యేసు ప్రభువారు పేతురుకు చూశాడు. ఏమని? పేతురు కత్తి వరలో పెట్టు. కత్తి పట్టుకున్న ఓడు కత్తితోనే సత్తాడు. మనం కత్తి పట్టుకునే ఉద్యోగం కాదు మంది. కత్తి పట్టుకుని నరుకుతానికి వస్తే తలవటమే ఎవరి పని? హల్లెలూయా. క్రైస్తవుడు అంటే అది. కొట్టేవాడు కాదు, కొట్టించుకునేవాడు. ఎవరో ఇప్పుడు చెప్పండి. కొట్టడానికి మనకి పర్మిషన్ ఎవలా? కొట్టవలసి వస్తే యేసు ప్రభువే చెప్పాడు. ఏమనో తెలుసా? ఒకవేళ నేను కొట్టవలసి వస్తే నేను కొట్టక్కర్లా, మీరు తీయక్కర్లేదురా. నేను చిన్న ప్రార్థన చేస్తే పరలోకము నుండి శానా సమూహం ఇక్కడ ఏమవుద్ది? దిగుద్దురా. గొప్ప శానా సమూహం దిగుద్దురు ఇక్కడ. ఇది లేఖనము నెరవేరునట్లు ఏమవ్వాలి? చదవండి అక్కడ 54వ వచనం. లేఖనము నెరవేరునని ఆ గడిలోనే బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులు గుదిలతో నన్ను పట్టుకొని వచ్చితిరా. అనుదినము నేను దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనా. చాలు. ఎవరు మాట్లాడుతున్నారు? నేను కొడతానికి రావాల్సి వస్తే నేను తీయాల్సిన పనే ఉంది. ఎవరు వస్తారు? పరలోకము నుండి ఎవరు దిగుతారు? శానా సమూహము. అసలు అక్కర్లా, ఒక్క దూత సరిపోయింది. ఒక్క రాత్రి ఒక దూత అండి పాలిములో పడి 180,000 మందిని చంపింది. మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పట్టుదలకి పంతాలకి పౌరుషాలు చూపించవలసిన పని క్రైస్తవుడికి. మనకున్న ఆయుధము ప్రార్థన. ఏంటి చెప్పండి? ప్రేమ. ఏం చేయటమే? మనం మోకరించితే జరగలేని అద్భుతము. కాబట్టి మనము అందరికిలాగా ఆయుధాలు తీయాల్సిన అవసరము లేదు. అలా తీసి లేనిపోని తిప్పలు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ. మన ఆకివీడు ఇంకేం చెప్పను, రాజాశ్వ రెచ్చగొట్టేసేసి పిచ్చ కింద చేసేసి చెప్పండి పిచ్చి పరిస్థితులు తెచ్చుకున్నాం. కానీ నేను చెబుతాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎవడు రెచ్చగొట్టినా మనం రెచ్చిపోవడం. ఆయనకాల బలం ఉంది, అది ఉంది, ఇది ఉంది, నీకు అది ఉంది, నీకు రూల్ ఇది ఉంది. ఏ రూలు క్రైస్తుడికి అవసరం లేదు. ఒకే రూలు మంది. మోకాళ్ళు వేయటమే, ఎవరి పరి సహించటమే. అదే నేర్పాడు యేసయ్య.
మరి కత్తి ఎందుకు కొనుక్కోమన్నాడు యేసయ్య వీళ్ళని చెప్పండి. ఇప్పుడు చంపడానికి లేనప్పుడు కత్తి ఎందుకు వీళ్ళకి? ఇప్పట్లో అంటే రహదారులు, ఇప్పుడు లాంటి పరిస్థితులు లేవు. ఇద్దరిద్దరు చొప్పున వారు సువార్త నిమిత్తమై ఆ ప్రాంతాలకి వెళ్ళినప్పుడు ఏ ఆహారము దొరకకపోతే దాంతో ఒక పండు కోసుకుని తినటానికి, ఏదైనా ఒక క్రూరమృగం మీదకి వస్తే ఏం చేయడానికి? వేటాడడానికి, దాని నుండి ఏం చేసుకోవడానికి? తప్పించుకోవడానికే తప్ప దాన్ని సేపుగా ఏం చేయడానికి, తన ప్రాణ రక్షణార్థమై ఉండటం కొరకు దేవుడు అది పట్టుకుని వెళ్ళమని ఏం చేశాడు చెప్పండి? చెప్పాడు. మనకైతే అది అక్కర్లా, మనకి ఈ వాక్యం చాలు. ఏది చాలు? ఇదే. ఏ ఖడ్గము చెప్పండి? ఏ ఖడ్గం? జాగ్రత్తగా మనం ఇక్కడ నేర్చుకోవలసిన విషయం ఉంది దేవుని పిల్లలం. యేసు ప్రభుల వారు ఆనాడు పేతురికి అదే ఉపదేశము చేసి, చూడండి ఎంత మంచి పని చేశాడు యేసయ్య. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన హృదయంలో ఎంత వేదన ఉంది అని అంటే, దానికి ముందు వచనాల్లో చూస్తే ఆయన చెమట రక్తపు బిందువులాగా అంత వేదనతో ప్రార్థించి జరగబోతున్న పరిస్థితులన్నీ ఎరిగిన వాడే, అన్నిటిని గుర్తించుకున్నవాడే ఆ టైములో ఉద్రేకతకి చెప్పండి గురి కాలేదు. అప్పుడు కూడా ఆ చెవు తీసి వానికి పెట్టి ప్రధాన యాజకుడు చెవుని ఏం చేశాడు యేసయ్య? హల్లెలూయా. అది ప్రభు గొప్పతనం. చెప్పండి. సంకెళ్ళు వేసి బంధించి ఈడుసుకుని వెళ్ళి తీర్పు దగ్గర నిలబెట్టి రోమా ప్రభుత్వం చేత ఈయనను ఒక నేరస్తుడిగా పరిగణింపచేసి ఈయనకి కఠినమైన శిక్ష పడేటట్లు చెయ్యాలని వాళ్ళందరూ అనుకుని అక్కడికి వస్తే ఆడి చెవు బాగు చేశాడు ఎవరో? చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాడు. హల్లెలూయా. అది యేసు మనసు. అది యేసు మనసు. యేసు ప్రభు మనసు ఎలాంటిదో ఇప్పుడు మీకేమవ్వాలి? మీకు కాస్త చెప్పండి, అర్థం అవ్వాలి మానవ కోటికి. అంతే. తిట్టినోడు మనం తిడితే ఇంకా నీలో ఏమిటి చచ్చినట్టు, ఇంకా ఆడి కాలు రేగలెత్తే నువ్వు ఎగరెత్తేముంది? ఇంకా నీకు బూడిది. నీలో ఏం రావాలి? క్రైస్తవుడంటే ఏంటో తెలుసా? సచ్చినోడు అని అర్థం. క్రైస్తవుడంటే చెప్పండి, అన్నిట్లో ఏమైపోయిన వాళ్ళవే. బతికిన వాళ్ళు ఉన్నట్టున్నారేట ఇక్కడ. ఉన్నారనుకో ప్రమాదం మీతో. ఎవడైనా మనల్ని తిట్టచ్చు. అందరికీ అన్ని రకాల పర్మిషన్లు. ఎవరి మీద చెప్పరే? రోడ్డు పక్కన ఉన్న మొక్క ఎవరు? మనమే. ఎవడైనా కోసుకోవచ్చు, ఎవడైనా ఇరుచుకోవచ్చు. కానీ కళ్ళు పెట్టిన చూసేవాడు కూడా ఉన్నాడు. ఎవడున్నాడు? ఆయన మనల్ని టచ్ చేయాలంటే ఆయన టచ్ చేయాలి. ఎవరిని? రెప్పపాటును కూడా మనల్ని వదలడంట. ఎవరో? తల్లైనా తన బిడ్డని మరుచునేమో కానీ నేను మిమ్మలను మరువను. అర్థం మీకు ఇక్కడ? మనకుండే ప్రొటెక్షన్ మనకి, అది మనుషులు ఇచ్చిన ప్రొటెక్షన్ కాదు. చెప్పరే? దేవుడిచ్చిన ప్రొటెక్షన్. దేవుడిచ్చిన ప్రొటెక్షన్ కాబట్టి ఈరోజు సజీవులమై ఉన్నాం. లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. అర్థం మీకు ఇక్కడ? ఎప్పుడో ఈ లోకాన్ని కరోనా దెబ్బకు పోవలసిన వాళ్ళు అండి. కానీ ప్రభువు మనల్ని ఇంకా ఏం చేశాడు? కాపాడి పోషించి రక్షిస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం అదే. మన ప్రభువు మనకు నేర్పించిన గొప్ప బోధ అదే. ఆయన అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బహు ఆవేదనతో నిండిన టైంలో కూడా ఎంత శాంతం వహించాడండి. ఎవరు? ఎంత ఓపిక కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. వాడి చెవు బాగు చేశాడండి. ఎవరికి? కళ్ళు మూసుకుపోయినాయి వాళ్ళకి. కానీ లేకపోతే ఆ రోజునే వాళ్ళ హృదయం బద్దలైపో. అక్కడ ఎవరి హృదయాలు?
ఆ రోజు అక్కడికి వచ్చిన ప్రజలందరూ అమ్మో ఈయన మనసు ఎంత గొప్పదరా అని ఏమవ్వాలి? నిన్ను నన్ను రక్షించడం కొరకు మనల్ని అందరినీ ఆ పరలోక రాజ్యానికి వారసులను చేయటం కొరకు, లేఖనాలు నెరవేర్చబడటం కొరకు వాళ్ళ కళ్ళు ఏం చేయబడ్డాయి ఆ రోజున? వాళ్ళ పాపాత్ములు కాదు, నీ కోసం వాళ్ళు అలా అయిపోయారు. వాళ్ళు ఎవరి కోసం? అదే మనమైతే ఏమనుకుందాం తెలుసా? ఒక విమానం వేసుకెళ్ళిపోతే అసలు రామ సైనికులందరినీ తుపాకెట్టి కాల్చేసి ఏం చేసేద్దురా? బాంబే వేద్దామా మనం? జాస్వా ఏంట్రా, ఎవరిని చంపేశారా మీరు? యెరూషలేము సంఘం విమానం, ఏ సంఘం ఉంది చెప్పండి? యెరూషలేము సంఘం ఉందంతా ఒక విమానంకి వచ్చి సీఎన్ కుమార్ పెట్టుకుంటుంది. ఏం లేవా? అయ్యోటి అమ్మేసి ఇచ్చి సంఘస్థులందరూ ఎక్కిచ్చేద్దాం ఎందులోకి? మీరు గుర్తుపెట్టుకోండి, యేసుప్రభుల వారు ఇలాంటి పని మనకి అప్పగించలేదు. అప్పగించాడా? సర్వశక్తివంతుడైన ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఆ టైంలో కూడా ఆయన ఎంత ప్రేమ, ఎంత కరికరం. అయినా వాళ్ళు యేసయ్యను పట్టుకున్నారు. వాళ్ళతో ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే, ఎవరితో చూసారా? అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడాడు యేసయ్య? ఏమండి, నేను ఆజ్ఞాపిస్తే దిగుతారని చెప్పాడు వాళ్ళతో. అవి కాక మళ్ళీ ఆయన ఏం చెప్పాడో తెలుసా? మీ దగ్గరే, మీ చర్చిలోకి వచ్చాను రా, దేవాలయంలో కూర్చున్నాను, బోధించాను, అప్పుడు మీరు నన్ను ఏం చేయలేదు, పట్టుకోలేదు. 56వ వచనం, ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. ఏం చెప్పాడు? ఇది ఎందుకు జరుగుతుంది ఇదంతా? మీరు ఎందుకు ఇలాగ గ్రహించలేకపోతున్నారంటే, ఇదంతా లేఖనములలో ఏం చేయబడింది, అందుకు ఇదంతా ఏమవుతుంది, జరుగుతుందని చెప్పాడు. ఇది చెప్తాం అయిపోయిందండి. అయిపోయిన వెంటనే వెళ్ళిపోయారు, శిష్యులు వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారు? యేసు ప్రభువుని పట్టుకున్నారు. ఏం చేశారు చెప్పండి? తీసుకువెళ్ళిపోయారు. ఆయన సంఖ్యలు వేసేసారు, ఆయన్ని ఈడ్చుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరిని? యేసు ప్రభువు. ఎరా ఏమి నిందలేద్దారో ఈయన మీద, ఎవరి మీద? ఈయన మీద ఏం తప్పులు మోపుదాంరా అని చెప్పి ప్రయత్నం చేశారు. ఏం తప్పులు ఉంటాయి? వాళ్ళు దేవాలయం బాగా కట్టుకున్నారు. చాలా సంవత్సరాలు కష్టపడి ఏం చేశారు చెప్పండి? కట్టారు దేవాలయం. ఆ దేవాలయాన్ని ఏం చేస్తానన్నాడు ఈయన? పడగొట్టేస్తానన్నాడు. ఆయన మీద మోపిన నేరం ఏం మోపారు వాళ్ళు? అయ్యా, ఇంత కష్టపడి ఇంత గొప్పగా కట్టుకున్న మన దేవాలయాన్ని ఏం చేస్తానన్నాడు ఈయన? పడగొట్టేస్తానన్నాడు. అసలు యేసు ప్రభువు చెప్పిన దేవాలయం దేని గురించి చెప్పాడు? అండి కదా, బాహ్య సంబంధమైన ఈ హృదయం అనే దేవాలయం గురించి చెబితే వాళ్ళేమో వాళ్ళు కట్టుకున్న ఏ గుడి గురించి చెప్పుకుంటున్నారు? వాళ్ళు చెప్పండి. వాళ్ళు కట్టుకున్న ఆ గుడి గురించి చెప్తూ ఆయన మీద ఏం వేశారు చెప్పండి? ఇంకా ఏమని నేరం వేశారు అని అంటే అండి, మీరు చూడండి, అక్కడ రెండో సందర్భంలో ఏమన్నారో తెలుసా? 63వ వచనం, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నువ్వు దేవుని కుమారుడువా అయితే అని నీకు ఆనపెట్టుచున్నాను నేను. అందుకు యేసు, నీవన్నట్టే మనుష్య కుమారుడు ఆకాశ మేఘారుకుడే వచ్చుట మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని వీడు దేవుణ్ణి దూషించాను. చూసారా? ఇప్పుడు యేసుప్రభు ఉన్నదే చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడు? నేను దేవుణ్ణి, దేవుని కుమారుడిని, నేను మీ చేతికి ఏం చేయబడుతున్నాను, అప్పగించబడతాను, మరలా నేను వెళ్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, ఆయన కుడి పార్శ్వము నుండి నేనేం చేస్తాను, విజ్ఞాపన చేస్తాను, మరలా మేఘారు కూడా మరలా మీ దగ్గరికి వస్తాను అని చెబుతూ ఉంటే, ఈయన ఏం చేసేసాడు? ఈయన దేవదోషణ చేశాడురా. ఇంకా మనం ఆలోచించాల్సిన పనేమి లేదు. ఈయన ఏం చేయాల్సిందే? మనము శిక్షించాల్సిందే, ఈయన్ని మనం కొట్టాల్సిందే అని చెప్పి ఏం చేసుకున్నారు చెప్పండి? వాళ్ళు యత్నం తీసుకున్నారు. వీళ్ళంతా కలిసి గూడు పుటాన్ని అయిపోయి వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుని ఇన్ని రకాల నిందలు వేసి దేవాలయం దగ్గర తీర్పు అయిపోయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాంరా అని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళిపోయారు.
పిలాతుకి పాపం అర్థం కాక హేరోదు దగ్గరికి పంపాడు. హేరోదు గారు అన్నీ చూసి ఏదో ఒక అద్భుతం చేస్తాడని చూస్తున్నాడు ఎవరో. అప్పుడు దాకా హేరోదుకి పిలాతుకి ఏమి లేవు, మాటలు లేవు. ఆ రోజున వాళ్ళిద్దరికీ మంచి మాటలు కుదిరాయి. తర్వాత హేరోదు కూడా ఏమీ చేయలేక మళ్ళీ పిలాతు దగ్గరికే పంపించేస్తే పిలాతు అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడు అని అంటే, పస్కా పండుగ రోజున ఎప్పుడు ఎవరో ఒకరిని విడుదల చేయటం మనకు ఆచారంగా వస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున నజరేయుడైన యేసుని నేనేం చేస్తున్నాను, విడుదల చేయుచున్నాను. ఎందుకంటే శిలువ మరణానికి తగినంత తప్పు ఏమీ ఆయనలో లేదు అన్నాడు. ప్రజలు ఏమన్నారో తెలుసా? 22వ వచనం ఇందాక చదువుకున్నాము. ఏమి చేతునని వారిని అడుగుగా, అది నేను ఇలా చేస్తాను రా అంటే వాళ్ళందరూ అన్నారు సిలువేయండి అన్నారు. అయితే ఏం చేయాలి, సిలువేసండి అన్నారు. ఎవరు వద్దురా సిలువేయడానికి వాళ్ళు తప్పేమీ లేదంటే వాళ్ళు ఇక అరిసినోళ్ళు అరిసినట్టే ఉన్నారు. ఇక ప్రజలు కంట్రోల్ అవట్లా. కోట చూస్తే ఈ చుట్టూ ఉన్న ప్రజలందరూ, పైన ఉన్న ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ యూద సమూహం అంతా కలిసి ఇలాగ అంటున్నారు, ఏమని, యేసుని ఏమయ్యాల్సిందే, సిలువేయాల్సి. అప్పుడు పిలాతు ఏం చేశాడో తెలుసా? అక్కడ వ్రాయబడిన మాట 24వ వచనం, పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నది కానీ తన వల్ల ప్రయోజనం లేదని గ్రహించి నీళ్లు తీసుకొని నేను నిరపరాధిని, అది అప్పుడు ఇలా చెప్పాడు, నేను నిరపరాధిని. ఈ నీతిమంతుని యొక్క రక్తాపరాధం నా మీదకి, నా పిల్లల మీదకి రాకూడదని ఒక పాత్రతో నీళ్లు తెమ్మని అక్కడ వేదిక మీద ఏం చేసుకున్నాడు, కడిగేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళకి ఏం చేశాడు అనుకున్నారు చెప్పండి? మీరు కోరుకున్నట్టే మీకు ఏం చేస్తున్నా, నేను అప్పగిస్తున్నాను అని 26వ వచనములో ఏం చేయబడిందో చూసారా? అక్కడ అప్పుడు అతడు వారి కోరినట్టుగా బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టి సిలువ వేయ అప్పగించెను. మీరు అడిగారు కదా, మీరు తీసుకెళ్ళిపోండిరా. మీరు అడిగినట్టు కొరడాలతో కొట్టి ఏమయ్యండి, సిలువ వేయండి. ఇప్పుడు యేసు ప్రభు వారిని వారు కొరడాలతో హింసించడానికి వెళ్ళారు. రోమ ప్రభుత్వం ఎలాగ హింసించేది కొరడాలతో అంటే, ఆ రోజుల్లో ఎవడైనా ఒక భయంకరమైన దొంగతనము చేసినవాడు, మర్డర్లు చేసినవాడు, నరహత్యలు జరిగించినవాడు మరింకెన్నడూ అలాంటి పొరపాటు జరగకుండా ఉండాలి అంటే వాడికి కఠినమైన శిక్షలు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు విధించేవారు. అప్పటిలో కఠినమైన శిక్షలు వేయటములో టాపిస్ట్ వాళ్ళు ఎవరు అంటే ఎవరో రోమీలే. అప్పుడు కొరడా దెబ్బలకి ఆయన అప్పగించారు. వాళ్ళు 39 ఏం కొడతారు చెప్పండి, కొరడా దెబ్బలు, వాళ్ళ ఆచారం. యేసు ప్రభు వారిని కొరడా దెబ్బల కొరకు ఏం చేశారు చెప్పండి, తీసుకుని వెళ్ళారు. కొరడా సామాన్యంగా ఉండదు, ఇంత బారు కర్ర ఉంటుంది, దీనికేమో ఎదురు ఒక మీటర్ బారు ఏముంటుంది, వారు ఉంటుంది. దాని ఎదర 5 ఏళ్ళు ఎలా ఉంటాయో అలాగ దానికి ఏముంటాయి చెప్పండి, 5 ఉంటాయి. దానికి ఏనుగు దంతముతో చేయబడిన ఒక గ్యాల ముళ్ళు లాంటిది ఒకటి ఉంటాయి. దానికి కొన్ని పూసలు కూడా ఉంటాయి. మీరు గమనించండి, ఎందుకంటే ఆ చివర బరువు లేకపోతే ఇది ఇసిరినప్పుడు ఏమవదో చెప్పండి, వేళ్ళతో. అది చాలా బలముతో, చాలా ఏం చేస్తారు చెప్పండి, గట్టిగా దానిని విసిరేవాడు. ఎవరు పడితే ఆ పని చేయటం. అది దాని కొరకు వాళ్ళు ఏం చేయబడ్డారు చెప్పండి, సిద్ధము చేయబడ్డారు. అది గనక శరీరములోకి చొచ్చుకుపోతే మాంసము ముక్కలు ఏమవ్వాల్సిందే, బయటికి రావాల్సిందే. అది ఎవరికన్నా తగిలిన బ్యాలెన్స్ తప్పుతానికి కూడా లేకుండా ఉండటానికి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇది ఎంత ఎత్తుంది, ఇది ఈ పై చెక్కలేకపోతే ఇది ఎలా ఉంటుంది, నీళ్ళు ఒక కట్టురాడులాగా ఉంటుంది. అంటే కట్టురాడు అంటే తెలుసు కదా మీకు, గేదెలు కడతారు కదా, ఇంత ఎత్తు.
అలాంటి ఒక ఇంత లావు ఒక కర్ర ఏంటి నేలలో చాలా పాతేసి ఉంటుంది బందోబస్తుగా. ఇప్పుడు ఈ కొరడాలతో కొట్టేవారిని ఏం చేస్తారో తెలుసా? దానిని ఇలా పట్టుకునేటట్లు చేస్తారు. ఈ తలకాయ తీసుకెళ్ళి ఆ కర్ర మీద పెడతారు. ఇలా వంగేటట్లు సంఖ్యలతో ఏం చేస్తారో తెలుసా? అన్ని బంధిస్తారు. ఇలాగ ఏమైపోయి ఉండాల్సిందే, ఆ కర్ర పట్టుకుని ఉండాల్సిందే. ఈపి ఎలా ఉంటుంది అర్థం మీకు? ఇక్కడ ఇలా వంగి ఉంటుంది. ఒక సైనికుడు ఇటే పక్కన ఉంటాడు, ఇంకో సైనికుడు ఇటే పక్కన ఉంటాడు, ఎదురు ఒక సైనికుడు ఉంటాడు. దెబ్బలో లెక్కేసి దెబ్బ కొట్టమన్నప్పుడు ఏం చేయాలి? వాడు దెబ్బ కొట్టాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఏం చేయడానికి లేదు. చెప్పండి, కొట్టకూడదు. దానికి ఇష్టం వచ్చినట్టు కొడటానికి లేదు. వాడు సిగ్నల్ ఇవ్వాలి. క్రికెట్ ఆటలో ఉంటుంది కదా, ఏం చేస్తాడు రా మురళి? ఇలా సైట్ ఇలా అంటాడు, అంతే. ఏమయ్యాలి? బాల్ వేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు వేసేసే టైపు కాదు. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, యేసు ప్రభువారిని ఇలాగా దానికి బంధించినప్పుడు ఒక సైనికుడు ఈ పక్కన ఉన్నాడు, ఒక సైనికుడు చెప్పండి ఇటే పక్కన ఉన్నాడు. కొడతా ఉంటే ఎవరికే మీకు అర్థమైంది? మీకు ఇక్కడ ఈపి మీద అలాగూ యేసు ప్రభు వారికి ఎన్ని దెబ్బలు పడినాయి? ఎన్ని? 30. మొత్తం ఈపి ఆ పై నుంచి ఈ పక్కకి ఇలా ఇంటూ ఆకారంలో ఏమవుతున్నాయి? దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొడితే ఈపి మీద ఉన్న మాంసపు ముద్దలన్నీ ఏమైపోయినాయి చెప్పండి? రాలిపోయినాయి. అయినా ఆయన అలా మౌనంగానే ఉన్నాడు. ప్రభు ప్రేమ చూడండి, ఆలోచించండి. విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రోమా ప్రభుత్వం ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ తీసినోడి మీద కేసేశారు. ఎందుకో తెలుసా? మేము ఇంత హింసించలా, మీరు దీన్ని ఎక్కువగా చేసి తీశారని. అప్పుడు వీళ్ళు కొన్నిసార్లు వాళ్ళు రుజువు చేసి మేము తీసింది చాలా తక్కువ, మీరు హింసించింది చాలా ఎక్కువ అని చెప్పినప్పుడు ఇక అప్పుడు వాళ్ళు వదిలేశారు. లేకపోతే అది గనక కరెక్ట్ అయితే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ పిక్చర్ ఏమో చూసినా తెలుసా? అండ్ కనుమరుగు. అవును, ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను. యేసు ప్రభుల వారిని అలాగ కొరడా దెబ్బలు ఒగుడు తక్కువ. ఎన్ని దెబ్బలు? అన్ని దెబ్బలు కొట్టి చెప్పండి మరలా ఆయనే ఏం చేశారు? మరొక అధిపతి దగ్గరికి 27వ వచనంలోకి వచ్చేయండి ఒకసారి. అక్కడ 27వ వచనం, యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులను సమకూర్చిరి. వారు ఆయన వస్త్రమును తీసివేసి ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అభాసించి ఆయన మీద ఉమ్మ వేసి ఆ రెల్లు తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద నుండి అంగీని తీసివేసి వస్త్రమును ఆయనకు తొడిగించి శిలువ వేయుటకు ఆయనను తీసుకొని చాలు. ఈ వచనాల్లో చూడండి, యేసు ప్రభువారిని ఇక్కడ హింసిస్తున్న విధానం చూడండి. దెబ్బలు అయిపోయినాయి. ఇప్పుడు దెబ్బలు అయిపోయిన తర్వాత ఎక్కడ తీసుకెళ్ళారు వీళ్ళు? ఎక్కడ తీసుకెళ్ళారు? అధికార మందిరమునకు తీసుకెళ్ళారు. ఇప్పుడు ఆ మందిరం దగ్గరికి తీసుకెళ్ళాక అక్కడ యేసు ప్రభు వారికి వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఆయన వేసుకున్న వస్త్రాన్ని ఏం చేశారు చెప్పండి? తీసేశారు. తూటులైపోయిన వస్త్రాన్ని తీసేశారు. ఇప్పుడు ఆయనకు ఇంకొక వస్త్రం తొడిగించారు. ఏం వస్త్రం అది మురళి? చూడరా బైబిల్. ఏ వస్త్రం? ఎర్రని అంగీ తొడిగించారు. అది చాలా బరకగా ఉంటుంది. కదులుతూ ఉంటే ఈపి మీద ఉన్న గాయాలు ఏమండి, తెగిపోయిన గాయాలు రేగేటట్లుగా, మంటెక్కేటట్లుగా ఏం చేస్తే చెప్పండి? అలాంటి వస్త్రాన్ని ఎవరికి తొడిగించారు?
యేసు ప్రభు వారికి వేశారు అక్కడ. అది వేసి చూడండి ఆయన ఏం చేశారో అక్కడ వ్రాయబడిన మాట ఏండి, ఆయనకు ఒక ముళ్ళ కిరీటము, నువ్వు రాజు అన్నావు కదా, నీ రాజుకి రాజకిరీటం ఉంటుంది, ఇప్పుడు మేము నీకు ఏం పెడతామేమో, కిరీటం పెడతాము అని చెప్పి ఏం పెడుతున్నారు వీళ్ళకి. అది కొన్ని చోట్ల పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ మన ఊళ్ళో కూడా చూసేనది. ఆ మొక్క మన దండగారు వెళ్ళేటప్పుడు రోడ్డు వారిన చెట్లు ఉంటాయి. మన షులమితి గారి ఇంటికి లోనికి వెళ్తాం కదా, ఎదురొక ఆయన ఇల్లు ఉంటుంది, రోడ్డు వారిన అన్ని పూల మొక్కలు ఉంటాయి. ఆ వారన ఉంటాయి మొక్కలు, ఇంత ఎర్ర పూలు ఉంటాయి. ఆ చెట్టంతా ముళ్ళులే ఉంటాయి. చెట్టు అంతా ఏముంటాయి, ముళ్ళులు ఉంటాయి. అది వీళ్ళ చెట్లు చిన్నగా పెరిగినాయి, కానీ కొంతమంది కొన్ని చెట్లు చాలా పెద్దగా పెరుగుతాయి. ఆ చెట్టు ముళ్ళు ఇంత వస్తుంది, ఇంత వస్తుంది. ఆ చెట్టు ఏమండి ఆ యొక్క రొబ్బలో వంచి ఏం చేశారనుకున్నారు తెలుసా, అది కిరీటంలాగా దానిని తెచ్చి ఆయన తల మీద ఏం చేశారనుకున్నారు, పెట్టారు. దాన్ని తెచ్చి తల మీద పెట్టేది. కొన్నిసార్లు కొంతమంది రోడ్డు వారిని వేసుకుంటున్నారు, లోనికి గేదెలు ఏం చేయకుండా ఉండటానికి. బోన్ పిల్ల కూడా ఉంది మొక్క. అది ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి. అట్లు ముళ్ళు చాలా పెద్దగా ఉంది. మొత్తం కాడ అంతా ఏమై ఉంటుంది, ముళ్ళే. ఒక వరుసలో ఉండవు, ఇటో ముళ్ళు ఉంటుంది, ఇటో ముళ్ళు ఉంటుంది, ఇటో ముళ్ళు, మొత్తం చుట్టూ ఏముంటాయి. దానిని ఒక కిరీటంలాగా అల్లి యేసు ప్రభు వారు తలకి ఏం చేశారనుకున్నారు పెట్టి. అవి చాలా సూదిగా ఉంటాయి ఏమండి. ఆ ముళ్ళు యేసు ప్రభు యొక్క దేహంలో ఏమైపోయినాయి, గుచ్చుకుపోయినాయి. రక్తము ఏమండి అట్లమ్మట చిముర్చుకుంటా ఇలా కారుకుంటా కళ్ళల్లో నుంచి కారుతుంది. ఏంటి, రక్తం. కంటిలో కూడా రక్తం ఏమైపోతుంది చెప్పండి, ప్రవహిస్తుంది. గమనించండి. ఆయన అప్పుడు కూడా ఆయన నోరు తెరిచి ఇంతగా హింసించటమే కాకుండా ఇంకేం చేశారని ఉందో చూడండి. అక్కడ వ్రాయబడిన మాట, ఒక రెల్లుని ఆయన కుడి చేతిలో, ఒక రెల్లు తెచ్చి ఏం చేశారు, రెల్లు గడ్డి తెలుసా మీకు, చూస్తారు కదా ఏమండి. ఆ గేదెలు కూడా ఏం చేయవయ్యి, తినవు. దాంతో కొంతమంది ఇల్లు నేసుకునేవాళ్ళు ఒకప్పుడు ఏమండి, రెల్లు గడ్డి అని. అది వేస్ట్ గడ్డి, ఉపయోగపడింది. అర్థం మీకు ఎక్కడ. ఇప్పుడు యేసు ప్రభు వారి చేతిలో ఏం పెట్టారు అంటే, నువ్వు ఏమి చేతగాని వేస్ట్, నువ్వేమి చేయలేవు. కత్తి కాదు ఆయన చేతిలో లేదు ఇప్పుడు, ఏమండి. ఈటి ఆయన చేతిలో లేదు, రాజ్య దండం ఆయన చేతిలో. రాజు అంటే రాజ్య దండం ఉండాలి, కానీ ఇప్పుడు ఆయన చేతులు ఏం పెట్టారు అంటే, రెల్లు పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, నీవు ఏమీ చేయలేదు. ఆయన ఏమీ చేయలేదా, ఆయన ఏమీ చేయలేదా. సముద్రం మీద వెళుతున్నప్పుడు పెద్ద తుఫాను వస్తే శిష్యులు ప్రభువా నశించిపోతున్నామంటే ఆయన లేచి గాలిని సముద్రమును గద్దించిన మిక్కిలి. వెంటనే శిష్యులు యేసు ప్రభు ముఖం వెంక తేరి చూసి అన్నారు, అయ్య బాబు ఈయన ఎవడీనా, ఈయనకి దెయ్యాలు భయపడుతున్నాయి, రోగాలు భయపడుతున్నాయి, ఈయనకి సముద్రం కూడా. ఈయన ఎవరో, హల్లెలూయా, సృష్టికర్త. ఎవరైనా సృష్టికర్త. కానీ ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఎంత మౌనంగా ఉన్నాడు. అర్థమైంది మీకు ఇక్కడ. తలకి ముళ్ళ కిరీటం పెట్టి చేతిలో ఏం పెట్టారంటే ఇప్పుడు రెల్లు పెట్టారు. రెల్లు పెట్టి ఇప్పుడు ఏం చేశారు చూడండి, ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని. ఎలాగా చెప్పండి. ఎదురుగుంట వెళ్ళి మోకాళ్ళు వేసి రాజా నీకు శుభం అని నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. ఎవరిని? మామూలుగా రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు సాష్టాంగ నమస్కారము అంటారు, కానీ ఇక్కడ చేతగాని రాజువు నువ్వేమీ చేయలేనివాడురా నువ్వు అని చెప్పి ఏళన చేస్తూ ఆయన ఎదుట ఏం చేశారన్నది చూడండి అక్కడ కదా. ఇంకొక మాట కిందకు వద్దాము చూడండి. ఆయన మీద ఉమ్ము వేసి, ఎవరి మీద?
అర్థం మీకు ఇక్కడ ఎవరైనా వేశారు మీ మీద ఉమ్ము? వేశారా? వేసిన వాళ్ళు ఉంటే చేస్తాడు. ఎత్తే అటే పక్కడు బతికాడా కదా? అటే పక్కడు బతకడు. చంపే ఏమెత్తే అరే శ్యామ విన్నవా? ఏమైతే అక్కడ దాకా రానిస్తాం మనం? చెప్పండి. ఒక ఆవిడ పక్కన ఎత్తేనే పెద్ద గొడవ చేసింది నా దగ్గరికి వచ్చి. ఎక్కడ? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ముఖం మీద ఏమేశారంటే ఆయన్ని పువ్వు అని కాండ్రకిచ్చి ముఖం మీద ఉమ్మూసారు. ఎంత పరిశుద్ధుడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత పవిత్రంగా జీవించాడు మన యేసయ్య. ఆయన ముఖం ఎంత తేజస్సు. ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎన్నడూ ఆయన చూడ్డానికి ఎంతమంది ప్రజలు తండోపులుగా పరిగెత్తారు. ఆయన చూసిన జక్కయ్య బతుకు దెబ్బకి ఏమైపోయింది? దెబ్బకి మారిపోయింది. ఆయన రూపములో అంత ప్రభావము అంతే. కానీ ఇప్పుడు ఏమేశారంట? ఏమేశారు చెప్పండి? వాళ్ళు ఉమ్ములేశారు. ఎవరి మీద? యేసు ప్రభుల వారి మీద వాళ్ళు ఏమేస్తున్నారు చూడండి. ఉమ్ములేశారు. తర్వాత ఆ రెల్లును తీసుకొని ఆయన చేతిలో పెట్టిన ఆ రెల్లునే మళ్ళీ తీసుకుని ఆ రెల్లుతో మళ్ళీ ఆయన తల మీద కొట్టారు. ఎవరిని? ఇక్కడ మీకు గుర్తుపెట్టుకునేలా చెబుతాను. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. 1, శారీరకంగా హింసించారు. దెబ్బలు కొట్టి కొరడాలతో ఏం చేశారు? శారీరకంగా హింస పెట్టారు. ఎవరిని? అర్థం మీకు ఇక్కడ. 2వది, ఆయనని మానసికంగా ఇబ్బంది పెట్టారు. ఎవరిని? ఎందుకు? ఎలా మానసికంగా హింసించారు? ఆయన వస్త్రం తీసేశారు. ఆయన నిలువాటి కుట్టు లేని అంగి వేసుకున్న పవిత్రుడికి ఏం పీకేశారు చెప్పండి? ఇప్పుడు వస్త్రం తీసేశారు. ఎంత బాధ! మానసికంగా ఎంత బాధ! ఈ మధ్యకాలంలో గుడ్లు ఎంత తక్కువ వేసుకుంటే అంత ఆనందంగా ఏడుతున్నారు వీళ్ళు జనం. ఎక్కడే గుడ్లు వేసుకోవాలో కూడా ఏమవుతులేదు తెలియట్లేదు. కానీ యేసు ప్రభు వారి యొక్క విధానం ఒంటి నిండా నిండు గుడ్లు ఏం చేసుకోవాలి? హల్లెలూయా. సరిపడిగా వేసుకో, చక్కగా వేసుకో, హోందాగా వేసుకో. అలా హోందాగా నడిచినాడు ఎవరు? మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మానసికంగా ఆయన ఏం చేశారు చెప్పండి? ఆధ్యాత్మికంగా ఆయన హింసించారు. ఆధ్యాత్మికంగా ఎలా హింసించారో తెలుసా? ఆయన దగ్గర మోకాళ్ళు వేసి, ఎవరి దగ్గర హేళన చేస్తున్నారు. ఎవరిని? మీరు గుర్తుపెట్టుకోండి. 3 విధాలుగా యేసు ప్రభు వారు ఇక్కడ హింసించబడ్డాడు. ఎన్ని విధాలు ఇప్పుడు చెప్పండి నాకు? చెప్పరా సన్ని? శారీరకంగా, 2వది మానసికంగా, 3వది ఆధ్యాత్మికంగా. ఆత్మీయంగా కూడా ఏం చేశారు? నువ్వు దేవుడు అన్నావుగా, ప్రవచిస్తావుగా, ఉమ్మేసినోండి ప్రవచి ఎవరిని? ఇక్కడ మీరు చూడండి, ఇన్ని విధములుగా యేసు ప్రభు ఏం చేయబడ్డాడు చెప్పండి? హింసించబడ్డారు. ఈ హింసంతా అయిపోయిన తరువాత 31వ వచనం అయిపోయింది చూడండి అక్కడ. తరువాత ఆయన మీద అంగీని ఏం చేసి, ఆ ఎర్రని అంగి తీసేసి మళ్ళీ ఆయన వస్త్రములు ఆయనకి ఏం చేశారు? మళ్ళీని ఆ తూట్లాడిపోయిన వస్త్రాన్ని మళ్ళీ వేసి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. దేనికి? ఇప్పుడు సిలువ వేయడానికి ఆయన్ని గొల్గొతా పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఒక పెద్ద అడ్డ కర్ర, నిలువ కర్ర, 2 కర్రలు. ఆ 2 కర్రల మీద యేసు ప్రభు వారిని గొల్గొతా పర్వతం మీద ఏం వెయ్యాలి? వాళ్ళు సిలువ వెయ్యాలి. ఆయన సిలువ వేసి మరింకో పక్కన సిలువ మీద ఇంకొకటిని, ఎడం పక్కన ఇంకొకటి వేసి అండి ఆ దారిని పోయే వాళ్ళందరూ చూస్తూ ఉండాలి. వీళ్ళిద్దరు గజ్జి దొంగలు, వీళ్ళ లీడరుడు అని ఏం చేయాలని చెప్పండి? మాటలు లేవంటి? నీరసం వచ్చిందా? ఏసై దెబ్బలు తినట్లేదు నాకు.
మీరే దెబ్బలు తినేసి 3 గంటలకి మన పని అయిపోద్దన్నట్టున్నారు. చెప్పండి, హుషారుగా ఉండండి, దేవుని స్తోత్రం చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. తలకాయ పట్టుకున్నవాడు చెప్పరా, నువ్వేరా వినయ్ అల్లేలియని అందరం అంటే ఆడు ఇలా అన్నాడు. ఆడి కోసం ఇప్పుడు అందరం చెబుదాం హల్లెలూయా. చెప్పారు ఇప్పుడు అందరూ. అది దేవుని స్తుతించేటప్పుడు ఉత్సాహంగా ఉండాలి, ఉసూరుమంటే ఉండకూడదు. ఉసూరు అనేది ఏమన్నా ఉందనుకో, ఇంట్లో బాధ, కడుపులో బాధ, అప్పుల బాధ, డోక్రా బాధలు ఉంటే అక్కడ తగిలిచ్చి వచ్చేయండి. ఎక్కడ ఇంటికాడ ఆ సూరుకో మేక్కో తగిలిచ్చి వచ్చేయండి దాన్ని అక్కడికి వేసుకురాకండి. దేన్ని? యేసునామములు అన్ని పోనుగాక, అన్ని బాధలు పోనుగాక, అన్ని బెంగలు పోనుగాక, అన్ని నీరసాలు పోనుగాక. పోయినాయా? పోయినాయి అంటే మళ్ళీ నవ్వుతారేంటి? ఆమెను అన్నారు కదా, అన్నప్పుడు ఇంకేమైనా పోయినాయి. దేవుని స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. ఈ వచ్చిన భాగాలు చూడండి. ఇప్పుడు యేసు ప్రభువుని ఎక్కడ తీసుకెళ్ళారు? సిలువ, పెద్ద సిలువ కర్ర తెచ్చి ఎవరి మీద వేసారో తెలుసా? మనం అనుకుంటాం నిలువు కర్ర, అడ్డకర్ర, కానీ ఈ పిక్చర్స్లో చూపించడానికి మాత్రం అలా పెడతారు. కానీ బరువైన ఒక కర్ర తెచ్చి ఆయన భుజం మీద, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఇదివరకు ఎడ్లు బండికి మధ్యలో ఒక కర్ర ఉంటుంది తెలుసా మీకు? ఒక కర్ర ఉంటుంది, కాడి అంటారు దాన్ని. అటే పక్క ఎద్దు, ఇటే పక్క ఎద్దు వచ్చి దాని కింద అలాంటి ఒక కర్ర తెచ్చి ఏం చేశారనుకున్నారు? మేడం పెట్టారు. ఎవరికి? మొయ్యలేక అప్పటికే దేహం అంతా ఏమైపోయింది కదా. ఏమండి మీరు గమనించండి, అక్కడ తీర్పు తిప్పారు, ఇక్కడ తిప్పారు, ఇన్ని దెబ్బలు కొట్టారు, ఇన్ని రకాలుగా ఆయన్ని హింసించారు, మానసికంగా హింసించారు, ఆధ్యాత్మికంగా హింసించారు. ఇన్న హింసించి ఆయన మీద ఒక కొయ్య సిలువ, ఏమండి కొయ్య కర్ర ఆయన మీద పెట్టి గొల్గొతా పర్వతం వరకు ఏం చేపించారు? పాదములు చెప్పులు లేవు. వాళ్ళేమో మంచి చెప్పులు వేసుకున్నారు, సైనికులు కొరడా చేత పట్టుకున్నారు, కాళ్ళలో మేకులు లాగా దిగిపోతున్నాయి. చెట్లు యొక్క ఏమండి ముళ్ళు తీసుకుంటానికి కూడా కాళ్ళమ్మట రక్తం, ఏమండి సొమ్మసిల్లిపోయి నడవలేకపోతే కొరడా దెబ్బ. అలా నడుచుకుంటూ మధ్యలో పడిపోయి మరలా దెబ్బ కొడితే మళ్ళీ ఏం చేసుకుని ఆ సిలువ మోసుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? మీరు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూసుంటారు. అక్కడ ఆయన్ని సమానంగా పుడకబెట్టలా, ఏమండి అలా కర్ర అలా పెట్టి ఆ సైనికుడు చేత్తో ఇలా లాగుతాడు. ఎవరిని తెలుసా మీకు? యేసు ప్రభు వారిని చెయ్యి పట్టుకుని ఏం చేస్తాడు అనుకున్నారు? చాలా కోపంతో, ఆవేశంతో ఆయన పట్టుకుని ఇలా లాగి పడేస్తాడు. దేని మీద? ఆ సిలువ మీద పడేస్తాడు. అటే పక్కన ఒక చెయ్యి లాక్కుని ఆడు దిగేసేస్తాడు, ఇటే పక్కన ఒక చెయ్యి లాక్కుని చెయ్యి ఏం చేస్తాడు చెప్పండి? కింద కూడా అలాగే ఇలా కింద ఒక చెక్క ముక్క పెట్టారు, కింద ఒక చెక్క ముక్క పెట్టారు. ఆ చెక్క ముక్క పెట్టకపోతే శరీరము కిందకి లాగుద్ది కనుక ఇది ఏమైపోయి తెగిపోయి ఏమైపోతాడు? గమ్మునే కింద పడిపోయి చచ్చిపోతాడని చెప్పి కింద ఏం పెడతారనుకున్నారు? చెక్క పెడతారు. రోమీయుల యొక్క ఆలోచన విధానం ఏంటంటే, తెలుసా? శిలువ మీద వెంటనే చచ్చిపోకూడదాడు. 4 రోజులు, 5 రోజులు, 6 రోజులైనా ఉండాలి బతికి. ఎక్కడ? ప్రాణం ఒక్కసారే పోకూడదు. శిలువ మీద 5 రోజులు, 7వ రోజున ఉంచరు ఇంకా విశ్రాంతి దినానికి. ముందే ఏం చేయాలి చెప్పండి? అప్పుడు దాకా ఆ బాడీ ఏమండి, ప్రాణంతో కొంచెం కొర్ర ప్రాణంతో అయినా అక్కడ ఏమవుతూ ఉండాలి?
అంట ఉంటే దారెమ్మట పోయేవాడు చూసి, ఒరే రోమియోలు తప్పు చేస్తే ఇలా ఏం చేస్తారా? అలాంటి పరిస్థితుల్లో ఏలాడుతున్న సమయంలో పక్షులు, పెద్ద పెద్ద పక్షులు, గద్దల్లాంటివి వచ్చి నెత్తి మీద ఏం చేస్తాయి అనుకున్నారు? వాలి అవి కళ్ళల్లో పొడి చేసుకుంటే, ఎట్లో కళ్ళు పొడిచి కళ్ళల్లోంచి వచ్చే నీరు ఏం చేస్తాయి అనుకున్నారు? అవి అంతే. ఎంత బాధో! దేహాన్ని పొడుచుకు తింటే ప్రాణం ఇంకా ఏమవకముందే చెప్పరే. మీరు గమనించండి, యేసు ప్రభువారిని అంత కిరాతకంగా ఏం చేశారనుకున్నారు తెలుసా? వాళ్ళు హింసించాలని ఉద్దేశంతో ఆ శిలువ మీద చెక్కేసి దాని మీద ఆయన కాలు మీద కాలు పెట్టి మేకేసి దిగేసి తాళ్ళుతో పైకి దాన్ని ఏం చేశారనుకున్నారు? లేపారు. లేపినప్పుడు ఆ గొయ్యి తీసినప్పుడు గోతులో ఒక్కసారి దెబ్బలను పడేశారు. మీరు ఎప్పుడన్నా కర్ర వేసినప్పుడు ఎలా వేస్తారు? గొయ్యి తీసినప్పుడు అండి, స్తంభం అనుకోండి, ఒకసారి రయ్యమని వెళ్ళిపోద్దని మనం గుణపం అడ్డంగా పెట్టి దింపుతాం. అది వెళ్ళేటప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు ఒకసారి కుదేలమని. మీరు గమనించండి, యేసు ప్రభు దేహం అప్పుడు అలా కుదేలమైనప్పుడు అబ్బా అంటాడు. అక్కడ మీకు వినపడద్దు మీకు. అప్పుడు దాకా ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? ఎవరి కోసం అనుకున్నారు చెప్పండి? మనం ఏదో అనుకుంటున్నామా? మన పాడు బుద్ధుల కోసమే, మన చెడ్డ తలంపుల కోసమే, మన వంకర నడకల కోసమే, మన అపవిత్రమైన ఆలోచనల కొరకే యేసు ప్రభు అంతగా ఏం చేపడ్డాడు చెప్పండి? అన్ని పాపముల కొరకు, ఘోరమైన ప్రతి పాపము కొరకు యేసు ప్రభు శిలువలో ఏమైపోయాడు చెప్పండి? ప్రాణం పెట్టాడు. అర్థం మీకు ఇక్కడ? ఆ శిలువలో ఆయన వేలాడుతుంటే ఒక పక్కన ఒక దొంగ, ఇటే పక్కన ఒక దొంగ ఎదురుగుంటూ ఉన్న వాళ్ళు ఏళన చేస్తున్నారు. యూదుల రాజా, నీకు బొమ్మలు, నువ్వు దేవుడు కదా, దిగు. ఆఫ్టర్ ఆల్ ఒక దొంగోడు ఎన్నో దొంగతనాలు చేసి భయంకరమైన నేరగాళ్ళలాగా పరిగణించబడిన వాడు, జీవిత ఖైదీగా ఉండాల్సినవాడు ఆడెక్కిరిస్తున్నాడు పక్క నుండి. ఏమనో తెలుసా? నువ్వు దిగి నన్ను కూడా దింపొచ్చు కదా, నువ్వు దేవుడు కదా. ఎవరంటున్నాడు? ఎంత అవమానకరమైన పరిస్థితులు ఎదురైనవి ఉంటాయి చెప్పండి ఒకసారి. ఇవన్నీ ఎవరి కోసం? ఎవరి కోసం? మన పొరపాట్లు ఏవి లేవా? స్వపరీక్ష చేసుకోండి ఒకసారి. ఎన్ని పొరపాటులు మన జీవితంలో దొర్లిస్తూ ఉన్నాయో, ఎన్ని అపవిత్రమైన అలవాట్లు మనల్ని బాధిస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ యేసు ప్రభుల వారు ఏం చేశాడు? అక్కడ ఏం చేస్తాడు చెప్పండి? ఈరోజున మనం ఆలోచించుదాం. లేకపోతే మనమే మన పాపములకు మనము ప్రాయశ్చిత్తము చెల్లించాలి. రాత్రి చెప్పాను, ఆదాము చేసిన తప్పిదానికి అందరము పాపులము. అబద్ధాలు ఎవడో నేర్పలా, దొంగతనాలు ఎవడో నేర్పలా, పాపం ఎవడో నేర్పలా, తాగుడు ఎవడో నేర్పలా, అపవిత్రమైన పనులు ఎవడు ఏ బళ్ళోనూ ఏ అమ్మ కూర్చోపెట్టి నేర్పలేదు చెప్పండి. ఏ బాబు కూర్చోబెట్టి ఇలా చెయ్యరా అని చెప్పలా. శారీరకంగా మనిషికి నైజం అంతే. ఒక వయసు వచ్చేటప్పుడు ఒక్కొక్క పనికి మాలిన బుద్ధులు ఏమవుతుంటాయి? ఈ యేసు జీవితాన్ని చూస్తే ఆడి జీవితం ఏమవ్వాలని? బాగుపడాలి అంతే. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ వంక చూసిన ఒక దొంగకి పశ్చాత్తాపము వచ్చేసింది. అయ్యా, నేను దౌర్భాగ్యుడిని, నాలంటోడికి శిక్ష విధించిన తప్పేమీ లేదు, నాకు వేయటం కరెక్టే, కానీ ఇది నీకు తగినది కాదు అని గుండె పగిలి ఇలా ఏడుతున్నాడు. ఎవరో ఏడ్చి అన్నాడు, నువ్వు వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువారు గాలి గాలి అయిపోద్ది, ధూళి ధూళి అయిపోద్ది అనలేదు. అప్పుడు ఏమన్నాడు ఆయన? నువ్వు నేడే నాతో కూడా శిలువ ఉంటావు అని ప్రభువారు శిలువలో పలికిన రెండవ మాట
మీరు గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుల వారు అలాంటి దివ్యమైన ప్రేమను ఆ క్షణములో కూడా చూపించాడు. ఎవరికి కదా? మీరు గమనించండి. ఆయన సిలువలో మాట్లాడుతూ ఇలా అంటాడు, ఏమని? తండ్రి, అప్పుడే నా చెయ్యి ఇచ్చావా? ఇంకా కొద్దిసేపు ఆపుకుంటే ఇంకా నేను ఈ ప్రజల కొరకు ఇంకా నేను భరించగలిగింది ఏం చేస్తాను నేను? హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమ ఈరోజు మీకు అర్థమైతే చాలు, మీరు దీవించబడతారు. యేసు ప్రభు త్యాగం మీకు అర్థమైతే మీ పాపాలు మీరు మానుకుంటారు. ఈ ప్రపంచంలో ఎవడు మార్చలేడు. ఏ కౌన్సిలింగ్ ఎవడి జీవితాన్ని బాగు చేయలేదు. యేసు ప్రభు త్యాగాన్ని కళ్ళారా ఒక్కసారి మనసు పెట్టి నువ్వు ఆలోచిస్తే నీ బతుకు ఏమైపోద్ది? మారద్దు, నీ బతుకు మారద్దు. ఒక వ్యక్తి జీవిత పరివర్తన రావడానికి మన దృష్టి ఎవరి మీద పెట్టాలి? అంతే. ఆ సిలువలో వేలాడుతున్నవాడు యేసు ఇంకలా చూస్తూ ఉన్నాడు. వాడి జీవితం ఏమైపోయింది చెప్పండి? ఈరోజు మన జీవితాలు కూడా ఏమైపోవాలి? రాలి. ఆయన అలాగా భరిస్తూ ఆఖరికి దాహం వేస్తుంది. ఎందుకంటే అప్పటికి దేహంలో ఉన్న వాటర్ అంతా, దేహం ఏం కోరుకుంటుంది? అప్పుడు కూడా వాళ్ళు ఏమి ఇచ్చారనుందో తెలుసా? చేదు చిరక తెచ్చి ఏం చేశారు? ఒక కర్రకి కట్టి ఆయన నోటికి ఇచ్చారు. ఎవరిని? లోకంలో ఎక్కడైనా ఆఖరి కోరిక ఏం చేయాల్సిందే, ఎవరైనా తీర్చుతారు. చట్ట ప్రకారంగా ఉరిశిక్ష వేసినోడికి కూడా ఫైనల్ కోరిక ఏం చేయాలి? తీర్చాలి. వాడు ఏం కోరుకుంటే అదేం చేయాలి? ఒక పిల్లోడు నేను లాయర్గా ఉండాలనుకుంటే వాడు కోటేశారు, ఆడు చచ్చిపోయే ముందు ఆడి కోరిక అది. ఒకడు నేను కలెక్టర్గా ఉండాలని వాడు కోరుకున్నాడు, వాడికి ఒక రోగం వచ్చింది, ఇక్కడ కలెక్టర్ అయ్యే పరిస్థితి లేదు. కానీ వాడిని తీసుకెళ్ళి ఆడి కోరిక అని చెప్పి కలెక్టర్ సీట్లో కూర్చోబెట్టి కాసేపు వాడికి కలెక్టర్ హోదా ఏం చేశారు? వాడికి కల్పించారు. వాడికి చచ్చిపోయే ముందు ఆడి కోరిక. ఒక రోజున ఒకడు కోరుకున్నాడు నేను చిరంజీవి చూడాలి అని అంటే పరిగొట్టుకుని ఎవరిని తీసుకొచ్చారు చెప్పండి? తీసుకొచ్చారు ఆడ అభిమాని. చచ్చిపోయే ముందు చాలామంది వాళ్ళ కోరిక ఎంత కఠినమైనదైనా ఏం చేస్తారు చెప్పండి? ఆఖరికి శిక్షాగురిగా అయినా తప్పు చేసినోడికి కూడా అండ్ ఆడు తప్పిదాని కోసం అయినా చూడరు. కానీ ఆడి చివరి కోరిక, కానీ యేసు ప్రభు వారి చివరి కోరిక కూడా తీర్చుకునే పరిస్థితి ఉందా? చూడండి, మన కోరికలు తీర్చడానికి ఆయన కోరిక కూడా ఏమవ్వలేదు, తీరకుండా ఆయన అంత వేదన మన కొరకు ఆయన ఏం చేశాడు చెప్పండి? భరించాడు. యేసు ప్రభుల వారి యొక్క త్యాగం అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో మనకు అదే కనిపిస్తుంది. ఇంకొక మాట మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. చూడండి, 40వ వచనాన్ని చదువుదాం. అక్కడే కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకునుము. నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగి ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడి ఆయనని అపహాస్యము చేసి వీడు రక్షించనే తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వానిని మేము చూసారా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ? ఎవరి గురించి? యేసు ప్రభువారు ఆ శిలువలో ఆయన వేలాడుతుంటే ఆ ఎదురుగుంట కూర్చున్న వాళ్ళు మాట్లాడుకున్న మాటలు. ఇందులో చదువు లేని వాళ్ళు కాదు అక్కడ ఉంది. ఎవరు? శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూర్చుని వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు చూశారు? నిన్ను నీవే రక్షించుకోలేవా? నువ్వు దేవుడు కదా, దేవాలయం పడగొడతానన్నావు, 3వ రోజు నువ్వేం చేస్తానన్నావు? కడతా అన్నావు. ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వు శిలువ మీద నుంచి ఏం చేయి ఇప్పుడు నీకు? ఎవరిని? ఆయన ముందే చెప్పాడు ఆ విషయం.
సంఖ్యలు పట్టుకొచ్చినప్పుడే చెప్పాడు, నేను ఆజ్ఞాపిస్తే ఏమవుతుంది? 12 సేనా వ్యూహములు ఇక్కడికి ఏమవుతారు చెప్పండి? అర్థం మీకు ఇక్కడ ఒక్క సేన దెయ్యం పట్టినోడు ఎన్ని అంటే సేన అంటే 3000 లెక్కేసి 12 3 లెక్కేసుకోండి ఏమండి. అసలు ఒక దూత వస్తే సరిపోద్ది అనుకుంటే ఏమండి అన్ని వేల దూతల సమూహం దిగితే ఎలా ఉంటుంది అసలు? మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన అలా చేయడానికి ఏమవ్వలేదో తెలుసా? ఇష్టపడలేదు. ఆయన ఎవరిని హింసించడానికి ఇష్టపడలేదు. మన దోషములు ఆయన భరించడానికి తను తానుగా అలాగా ఏమై ఉన్నాడు. యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త చెప్పాడు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె అలాగూ మౌనంగా ఉండను. అలాగూ ఆయన ఏమైపోయాడు? ఆయన అలా మౌనం అయిపోయాడు అంతే. దెబ్బలు తిన్నాడు, రక్తవర్ణుడు అయిపోయాడు ఏమండి. చూడ నొల్లని వాడిగా మారిపోయాడు. మీరు గమనించండి, ఒక వ్యసనాక్రాంతుల్లాగా మారిపోయాడు. ఎవరు అంతలాగో ఆయన వేలాడుతుంటే ఓ పక్కన వీళ్ళ ఏళన ఎవరిని? యేసుప్రభు వారిని ఏళన చేస్తూ కూర్చున్నారు. అయినా ప్రభు ఒక్క మాట కూడా ఎదురు ఏం చేయలేదు, మాట్లాడలేదు. అప్పుడు కూడా అందరిని క్షమిస్తూ, మానవ కోటంతటిని క్షమిస్తూ క్షమా హృదయముతో పలికాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు వీరిని. అది ఎవరి మనస్సు? ఈ రోజున క్రీస్తు మనస్సును మనం ఆపాదించుకొని యేసయ్య ప్రేమ మనకు రావాలి, యేసయ్య క్షమా గుణము మనకి రావాలి. ఎన్ని రకాలుగా హింసించినా, శారీరకంగా హింసించిన, మానసికంగా హింసించిన, ఆధ్యాత్మికంగా ఏం చేయబడినా హింసించబడినా మనం ఎక్కడ కుంగిపోవలసిన అవసరము లేదు. దేవుడు మన బతుకులో గొప్ప కార్యములు చేయి పూనుకున్నప్పుడు ఆయన దివ్యమైన కృపను మన జీవితంలో అనుభవించడానికి ఆయనే మనందరికీ రోల్ మోడల్. హల్లెలూయా. మీరు ఎవరిని పోలి నడుచుకోవాలనుకుంటున్నారు ఈరోజు? ఎవరిని పోలి చెప్పండి? యేసుని పోలి నడుచుకోవాలంటే ఇదే యేసులాగా బతకటం అంటే. పౌలు కూడా ఇలాంటి శ్రమలు పడ్డానికి ఏమయ్యాడు చెప్పండి? ఇష్టపడ్డాడు. ఆయన అనేక శ్రమలు ఏం చేయబడ్డాడు చెప్పండి? ఆయన కూడా భక్తముల చేత ఏం చేయబడ్డాడు? గమనించండి. ఈరోజున మనం ఆలోచన చేద్దాం. కొన్ని కష్టాలు ఎదురైనా ఎవరికలాగా బ్రతకాలి? యేసులాగా బ్రతకాలి. యేసులాంటి క్షమా గుణము రావాలి, యేసులాంటి ప్రేమ గుణము మనలోకి రావాలి. అలాంటి మనస్తత్వాన్ని మీరు అలవర్చుకుంటే మీ అందరూ దీవించబడతారు. హల్లెలూయా. యేసు మనసు అబ్బేయాలి మనకంతే. తిట్టినోడిని తిట్టకూడదు, కొట్టినోడిని కొట్టకూడదు. పోనీ ఎవడికి వదిలిపెట్టు. నిన్ను దీవించేవాడు నీకుండగా, నిన్ను కాపాడేవాడు నీకుండగా, నిన్ను రక్షించేవాడు నీకుండగా, నీకు మేలు చేసేవాడు నీకుండగా నువ్వెందుకు ఏం పడాలి చెప్పండి? కలవరపడాలి. ఎందుకు కలవరపడాలి మనం? ఈ మధ్య వస్తున్న వార్తలను బట్టి చాలామంది కలవరపడి గుబులు పడిపోతున్నారు. గుబులు పడతాం వచ్చి కానీ మోకాళ్ళు ఎత్త రావట్లేదు వీళ్ళకి. ఏమెత్తే సరిపోద్ది చెప్పండి? మనం గుబులు పడిపోయి మనం ఎన్నో గుబులు కలిగించే పరిస్థితులు దాపరెత్తాయి. కానీ ప్రభు పాదాల దగ్గర ప్రార్థించినప్పుడు పరిస్థితులన్నిటినీ దేవుడు ఏం చేస్తాడు? చక్కపరుస్తాడు. చక్కపరచగలిగిన చెప్పండి సమర్థుడు మనకున్నాడు. ఎందుకంటే యేసయ్య మనల్ని అలాంటి విధానములో పెంచడానికే ఆయన మన ముందు అలాగూ ఏం చేశాడు చెప్పండి? ఆయన అలా నడిచాడు, ఆయన అలా చూపించాడు. దానినే ఈరోజు మనం ఆదర్శంగా చేసుకుందాం, దానినే మనము గురిగా పెట్టుకుందాం. నేను కూడా ప్రభువా నీకులాగా జీవించే ఆ సహనం, ఆ ప్రేమ, ఆ ఓపిక నాకేం చెయ్యి, దయచేయి. అప్పుడే ప్రేమ గెలుతుంది. హల్లెలూయా. పగ గెలవదు. చట్టాల ప్రజలకు ఏమి చేయలేవు, కానీ ప్రేమ సమస్తాన్ని ఏం చేయగలదో చెప్పండి? పరిస్థితులు ఏవి మనుషుల్ని ఏం చేయలేవు, మార్చలేవు.
మీరు గమనించండి. మోసం చేయడానికి బోల్డన్ని ఏమన్నాయి దారులు ఉన్నాయి. సిగరెట్ తాగితే 500 జరిమానా, నిజమే. కానీ ఎవడు వేసేవాళ్ళు లేడు అక్కడ. ఎవడు కాల్చుతాడరా? బస్సు డ్రైవర్ గారే ఏం చేస్తాడు చెప్పండి. ఇక్కడ గుట్టకాయలు తిన్న వాళ్ళకి 500 ఏంటి ఫైను. గుట్టకాయే కాదు, కూర్చుని మందే తాగేస్తాడు అక్కడ. ఆయన ఎవడు ఏమీ లేడు. పరిస్థితులు అలా ఉన్నాయి. ఏది మనుషుల్ని ఏం చేయలేవు, మార్చలేవు. సూక్తులు గోళ్ళ మీద బోళ్ళని ఏం చేసి ఉంటాయి, రాసి ఉంటాయి. కానీ ఆ సూక్తులు ఉన్న కాడే పరిశుభ్రం గురించి సూక్తులు రాస్తే అక్కడే ఏం చేస్తారు చెప్పండి, మనోళ్ళు కంపు చేసి వస్తారు అక్కడే. కానీ అక్కడ మాత్రం మంచి కొటేషన్ ఉంటుంది. ఎక్కడ కొటేషన్ ఎవడు ఏం చేయడు చెప్పండి. ఆ కొటేషన్ చదివాడు బతుకు మారద్దని అక్కడ రాస్తాడు కొటేషన్. కానీ ఆ కొటేషన్ ఇడికి ఎక్కదో, ఏమవుదో. జీవితం క్రీస్తు ప్రభుని ఎరిగినప్పుడే వాళ్ళ జీవితంలో పరివర్తన. కాబట్టి రాజు మనందరము ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఈ దేశం మారాలి, మన రాష్ట్రం మారాలి, మన ప్రజలు మారాలి. మనం అందరం మారాలంటే మనం యేసులాగా బతకాలి, యేసులాగా జీవించాలి. యేసులాంటి మనసు కావాలి. యేసులాంటి మనస్తత్వం కలిగితే మన కుటుంబంలో ఉన్న భర్తలు రక్షణ పొందుతారు, ఇరుగు పొరుగు రక్షించబడతారు, అందరూ ఏమవుతారు చెప్పండి, రక్షించబడతారు. తిట్టినోడిని తిట్టక్కర్లా, కొట్టినోడిని కొట్టక్కర్లా, అన్నవాడిని మనము నక్కర్లా, చూసుకునేవాడు ఒకడో ఉన్నాడు. నా జీవితంలో నేను అలాగే నడుచుకున్నప్పుడు నాకు ఏనాడు దేవుడు ఇంతవరకు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రానివ్వలేదు. ఎన్నో పోరాట పరిస్థితులు వచ్చినాయి, కానీ అవి ఏ దారి వచ్చినాయో ఆ దారే చెప్పండి పోయినాయి అంతే. మళ్ళా దేవుడు వాళ్ళని మిత్రులుగా ఏం చేశాడో తెలుసా, మార్చినంత గొప్ప దేవుడు. మోకరించండి, దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, అటు ఇటు చూడొద్దు, దయచేసి ఎవరు లేగొద్దు. పిల్లలు కూడా చక్కగా మోకరించండి, చక్కగా మోకాళ్ళు వేయండి. అందరూ మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు మోకాళ్ళు వేసి దేవునితో మాట్లాడుకోండి. యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని ఈరోజు దేవుడు మీ ముందు పెట్టాడు. మన కొరకు దేవుడు రాయించి పెట్టిన సంగతులు ఈ దినము మనము ధ్యానం చేశాము. ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. యేసయ్యా, ఈరోజు దేవా నాతో నీ జీవితాన్ని మా ముందు పెట్టావు ప్రభువా. మనం ఒకసారి మనల్ని మనం ఆలోచించేద్దాం. అందరూ దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ దేవునితో మాట్లాడుకోనండి. యేసయ్యా, నువ్వు అన్యాయపు తీర్పుకి వెళ్ళావు. ఏ తప్పు చేసావని దేవాలయాన్ని పడగొడతారంటే అది ఆత్మ సంబంధమైన విషయాన్ని మాట్లాడితే వాళ్ళు కట్టుకున్న దేవాలయాన్ని గురించి అని చెప్పి వాళ్ళ నింద మోపారు నీ మీద. ఆ విధమైన నింద మోపారు. ఆయన నీతో దేవుని కుమారుడు అని నువ్వు చెబితే దేవదోషణ చేస్తున్నాడు అని చెప్పి నీ మీద నింద మోపారయ్యా. అర్థం పర్థము లేని నిందలు వేసి యేసును సిలువేయమని కోరుకున్నారు. వాళ్ళ నోటితో బరబ్బను విడిపించమని కోరుకున్నారు. దేవా, ఇప్పటికీ మా కోరికలు మంచిగా ఉన్నాయి, ఆ చెత్త కోరికలు ఉన్నాయి. ఆ రోమీలు కోరినట్టు ఒకవేళ నా ఆలోచనలు ఉన్నాయేమో ప్రభువా. ఈరోజు దేవుని పాదాల దగ్గర ప్రార్థించండి. మంచిని కోరుకుంటున్నావా, చెడు కోరుకుంటున్నావా? నీ ప్రాణాన్ని కాపాడేది కోరుకున్నా, నీ ప్రాణం తీసేది కోరుకుంటావా? నీ కోరిక బాగుంటే ఈరోజు నువ్వు బాగుంటావు. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. వాళ్ళు కోరుకున్నారు, ఒక చెత్త కోరిక కోరుకున్నారు, ఒక భయంకరమైన కోరిక. ఇప్పటికీ ప్రజలు పాడైపోవటానికి అయ్యే కోరికలు, దురలవాట్లని కోరుకునే మనుషులు, విచ్చలవిడి బ్రతుకులు కోరుకునే ప్రజలు జీవితాలు ఎంత నాశనం అయిపోతున్నాయి. దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. అటు ఇటు చూడద్దు, చక్కగా ప్రార్థన చేసుకో, మాట్లాడుకోండి. నీకోసమే కదా యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది. ఆయన మతాన్ని స్థాపించడానికి వస్తే అలా చనిపోవలసిన అవసరం లేదు.
అంత దయనీయంగా హింసించబడవలసిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఎన్నో స్థాపించిన వాళ్ళు ఎవరు హింసించబడలేదు. ఆయన జీవితాలు కడతానికి వచ్చాడు కనుక ఆయన మన కోసం అలా హింసించబడ్డాడు. ఈ చిన్న విషయం కూడా అర్థం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ప్రభువా, ఈరోజు నీ పాదాల దగ్గర నేను ప్రార్థిస్తున్నానని ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకోండి, చక్కగా ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. తలలు పైకెత్తి ప్రార్థన చేసుకోండి. మత్తులోకి వెళ్ళిపోవద్దు. యేసయ్య చెప్పాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని. ఈరోజు మిమ్మల్ని మీరుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. అందరము ప్రతి ఒక్కరము, దేవా నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. ఇంత హింసించిన, అన్ని నిందలు మోపిన, సంఖ్యలు పట్టుకుని నీ దగ్గరికి వచ్చిన దేవా, ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడలే. కత్తి పట్టుకున్నవాడు కత్తితో చచ్చిపోతాడు. నువ్వెంత ప్రేమ చూపించావు. ఆ సమయంలో కూడా నువ్వు ఒక అద్భుతాన్ని చేసావయ్యా. ఆ టైంలో కూడా నువ్వు ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించావు ప్రభువా. అందరూ ప్రార్థన చేసుకోండి, చక్కగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో గడుపుదాము. దేవా, నా పాపాలు క్షమించు, నా పొరపాట్లు క్షమించు. నేను కూడా అలాంటి ప్రేమ కలిగి జీవించాలి. తిట్టిన వాళ్ళని తిట్టే మనసు నాకు రాకూడదు నాయనా. దేవా, అలాంటి భేదాభిప్రాయాలు నాకు వద్దు నాయనా. అలాంటి కుట్రపూరితమైన పరిస్థితులు నాలో పనిచేయకూడదు. నా కోసమే నువ్వు ఇంతగా గాయపరచబడ్డావు. నా కోసమే ఇంతగా నువ్వు నలగగొట్టబడ్డావు. ఈరోజు దేవుని పాదాల దగ్గర మనందరము ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా ఏకీవించండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి ఎంతో వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ మీ రెక్కల కింద దాచారు, కాపాడారు తండ్రి. నీకు వందనాలు వందనాలు వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు చెల్లిస్తున్నాం. చక్కగా మేమందరము దేవా, ఈ గుడ్ ఫ్రైడే రోజు నిన్ను స్తుతించి కొన్ని మాటలు నేర్చుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయనా. నువ్వు సిలువలో పలికిన 7 మాటలు తలపోసుకోవడానికి సహాయం చేశారు అయ్యా. నాయనా, శ్రేష్టమైన సందేశాన్ని ప్రభువా అయా, నీ యొక్క నాయనా మరణ క్షణాలన్నిటినీ తలపోసుకోవడానికి మాకు సహాయం చేశారు తండ్రి. నీకు వందనాలు. ఎంతగానో మా కొరకు హింసించబడ్డావో దేవా, ఆ విషయాన్ని మేమందరము గ్రహించడానికి సాయించు. మా పాపముల కొరకు, మా దోషముల కొరకు, మా రోగముల కొరకు ప్రభువా దేవా, నీవే ప్రాయశ్చిత్తాన్ని చెల్లించారు తండ్రి. నీకు వందనాలు. ఏ మనుష్యుడు చేయలేని గొప్ప త్యాగము చేసి దేవా మమ్మల్ని మీరు విమోచించినందుకు నీకు వందనాలు. పాపి అనే పేరు నువ్వు పెట్టుకొని నీతి అనే పేరు మాకు ఇచ్చి ప్రభువా మమ్మల్ని విమోచించుకుని నాయనా నీ కుమారులుగా చేసినందుకు నీకు వందనాలు. యేసయ్యా, స్తుతులు 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 చెల్లిస్తున్నాం.
ఈరోజు ఈ స్థలంలో అడుగుపెట్టిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. విన్న మాటలు ప్రతి హృదయములోనూ మీరు బలపరచండి. ప్రతి హృదయములోనూ వాటిని ముద్రింప చేయండి. ప్రతి హృదయములోనూ అవి ఫలింప చేయండి ప్రభువా. నీ త్యాగాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకున్నట్టు సహాయం చేయి. నీవే కృప చూపు తండ్రి. నీకు వందనాలు. నువ్వు కార్చిన రక్తము చేత ప్రతి రోగము తొలగిపోవును కాక, ప్రతి రోగము తొలగిపోవును కాక, ప్రతి బంధకములు తెంపబడుటకు సహాయం ఇచ్చు తండ్రి. నీకు వందనాలు. ప్రతి సాతాను బంధకములు, ప్రతి దురలవాట్ల బంధకములు దేవా, ప్రతి శరీర అలవాట్ల బంధకములు తెంపబడిన సహాయం ఇచ్చు. గొప్ప సమాధానం బిడ్డలు కలుడు సాయం చేయి. ఆత్మీయమైన ఉజ్జీవమాలు రగిలించబడిన సాయం దయచేయి. నీ ప్రియ కుమారుడిని మాలో చూడాలని నువ్వు ఆశపడుతున్నావు ప్రభువా. అయా, నీ ప్రియ కుమారుడి వల్ల మేము జీవించడానికి సహాయం దయచేయి. నీవే జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నీ పాదాల దగ్గర చేరి ప్రభువా ప్రార్థించిన మా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయి. ఏ అవసరతతో ఈ స్థలానికి వచ్చారు, ఏ బాధని బిడ్డలకు, ఏ ఇబ్బందుల్లోని బిడ్డలు ఉన్నారు, అందరి పట్ల మీ కార్యం చేయండి. ప్రతి అవసరత తీర్చండి. ప్రతి కుటుంబంలోనూ నీ అద్భుతములు జరిగించండి. ఈ గుడ్ ఫ్రైడే దినాన ప్రభువా ఏ విషయాల కొరకైతే మేము ప్రార్థించామో అవన్నీ మా బ్రతుకులు నెరవేర్పు చూడడానికి సహాయం దయచేయి. నీ గొప్ప కార్యము జరిగించు తండ్రి. నీకు వందనాలు. ఇప్పటివరకు బిడ్డలు ప్రార్థించుకుని హాల్కి వెళుతుండే అందరికీ తోడుండండి ప్రభువా. నీకు వందన. మా ముందు జరగబోయే కూడికలన్నింటిలో సాయం చేయి. ఈ రాత్రి కూడా ప్రభువా నూతనలో జరిగే ప్రార్థన కూడికలు సాయం చేయి. రేపు పగలు రాత్రి జరగబోయే ప్రార్థన కూడికలు సాయం దయచేయి. ఆదివారం జరుగుతున్న ఈస్టర్ కార్యక్రమం కూడా నీకు మహిమార్థముగా జరుడు సాయం చేయి నాయనా. నీ పునరుద్ధాన వేడుక ప్రభువా అనేక ప్రజలు బలపరచబడని సాయం చేయి. అనేకులు రక్షణలోకి నడిపించబడిన సాయం చేయి. రక్షణ గురించిన అవగాహన బిడ్డలు కలుగుడు సాయం చేయి. గొప్ప తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నీతో గడిపి గృహాలకు వెళ్తున్నా అందరికీ తోడుండమని యేసు శక్తుల నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె యేసు రక్తమే చేయి ప్రభు, యేసు రక్తమే చేయి. అపవాది క్రియలకు లై ప్రవేశం సంపూర్ణ విజయం గాక. ఆమె పరమ తండ్రిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మా అందరికీ సదాతుడి నడిపించునుగాక. ఆమె బలో యేసు మహారాజుకే జై యేసు, జై యేసు.